హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన ఉమేష్ భాయ్ దగ్గర ఉన్నా. నేను ఉమేష్ భాయ్ అనుకుంటేనే అర్థమైపోతుంది మన బౌరే ఆర్ట్స్ అని. ఆ బౌరే ఆర్ట్స్ ఎక్కడ, మన లొకేషన్ అనేది మీకు గూగుల్ మ్యాప్ ద్వారా అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అన్న కాంటాక్ట్ నెంబర్ గురించి ఇచ్చేస్తాను మీకు వీడియోలో, లేకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం ముంబై మోడల్ గణపతి పప్పలకు మాత్రం అప్డేట్ అయితే ఇవ్వనీకైతే నేను రావడం జరిగింది. మన చాలా బ్రహ్మాండంగా అయితే గణపతి పప్పలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ అలానే ఒక 80% వరకు మాత్రం గణపతి పప్పలు అన్నీ మొత్తం బుకింగ్ అయిపోయినాయి. ఇంకొక 20% గణపతి పప్పలు అయితే మాత్రం ఇంకా బుకింగ్లో ఉండడం జరిగింది. ఇంకా మీకు ఇక్కడ గణపతి పప్పలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం జల్దీ బుక్ చేసేసుకోండి. ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మనం చూద్దాం. మన బౌరే యాడ్స్లో వచ్చేసి మన ఎపిసోడ్ నెంబర్ 1లో మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మన ఉమేష్ అన్న వాళ్ళ గణపతి పప్పల షెడ్యూల్ ఉన్నాం. మన బౌరే ఆర్ట్స్ ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో వచ్చేసి వర్క్ ఎంతవరకు అయింది ఏందని మాత్రం మనం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇచ్చుకుందాం. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు అన్న బౌరే ఆర్ట్స్ది అప్డేట్ కోసం అని. కాబట్టి నేనైతే మాత్రం మీకు అన్న ఉమేష్ అన్నతో కూడా నేను మాట్లాడిస్తాను. ఇంకా వర్క్ అనేది మన రూట్ అనేది ఇట్లా రావాలి ఏందని మాత్రం మొత్తం డీటెయిల్స్ అయితే మాత్రం మీకు టోటల్గా అయితే నేను చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం, ఇప్పుడు మన ముంబై మోడల్లో గణపతి పప్పలు అయితే మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ చూద్దాం ఏమేమి మోడల్స్లలో ఉన్నాయి అండ్ ఎన్నెన్ని హైట్స్లలో ఉన్నాయి అని మాత్రం. ఇక్కడ ఏంటంటే వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం మీకు తప్పకుండా మాత్రం ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మాత్రం మీకు ఇక్కడ గణపతి పప్పలు వస్తే మాత్రం అన్నకు మాత్రం కాల్ చేయండి. ఇక్కడ చూసుకుందాం, మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక గుట్ట ఉంటుంది కదా, గుట్ట మీద గణపతి పప్ప మాత్రం నిల్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 15 feet వరకు ఉంటుంది. 15 feet వరకు ఉంటుంది గణపతి పప్ప. ఇంకా పంచా గిట్లా అంతా ఇంకా వర్క్ అనేది కాలేదు. ఇంకోటి ఏంటంటే బాడీ కలర్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప మాత్రం మంచి సిట్టింగ్ పొజిషన్లో మాత్రం గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప బాడీ కలర్ మాత్రం ఎక్సలెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ గణపతి పప్పకు స్పెషల్ ఏంటంటే 6 hands ఉన్నాయి గణపతి పప్పకు, చూసింది కదా. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి నాకు తెలిసి అయితే మాత్రం ఒక 20 feet వరకు అయితే ఉంటాయి కావచ్చు అనుకుంటున్నా అయితే. ఎందుకంటే ఎగ్జాక్ట్ హైట్స్ అయితే మనం చెప్పలేము. నేను అన్నతో మాట్లాడించినప్పుడు మాత్రం ఏ హైట్ నుంచి ఎంత హైట్ వరకు అయితే మాత్రం మన దగ్గర గణపతి పప్పలు ఉన్నాయి ఏందని మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇప్పిస్తా. చూద్దాం ఇక ఇంకా లోపలి పెడితే మాత్రం ఇంకా గణపతి పప్పలు అయితే మొత్తం చూసేద్దాం. ఇక్కడ చూసుకుందాం, మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మాత్రం కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకి ఏంటంటే ఈ గణపతి పప్ప అని చూసుకుంటే మనకు ఓన్లీ 4 hands ఉండడం జరిగింది గణపతి పప్ప. మనకు చాలా ఒకటి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది గణపతి పప్ప. గణపతి పప్ప చూసుకుందాం, మనకు ఈ గణపతి పప్ప చూసుకుంటే మాత్రం మొత్తం స్నేక్స్ అయితే పెట్టి ఉండడం జరిగింది మన కింద. పైన మాత్రం మన గణపతి పప్ప చూసుకున్నట్టయితే మాత్రం సెట్టింగ్ పొజిషన్లో మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది. ఇంకా ఏంటంటే అసలు ఈ గణపతి పప్ప చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పాను కదా మీకు ఒక 80% వరకు బుకింగ్ అవ్వడం జరిగిందని. చూసుకుందాం, నాకు తెలిసి అయితే మాత్రం ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం ఇంకో గణపతి పప్ప కూడా. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ గణపతి పప్పకు చూడండి ఎక్సలెంట్, చూసింది కదా. ఇంకా పంచ అనేది ఇవి గణపతి పప్ప వాళ్ళకి ఏంటంటే పంచ అనేది ఇంకా రెడీమేడ్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా రెడీమేడ్ పంచలు అయితే మాత్రం ఇంకా బొట్టు కానివ్వండి, పంచలు కానివ్వండి, ఇట్లా ఇంకా మొత్తము మన వినాయక చవితి అనేది కొంచెం దగ్గరకు వస్తుంటే ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే అవుతున్నాయి కదా. చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు భారీ గణపతి పప్ప చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో గణపతి పప్ప. ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పాను కదా మీకు, మొత్తం ఇది కూడా సోల్డ్ అవుట్ గణపతి పప్ప, చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మాత్రం ఇక్కడ చూడండి మంచి స్టైల్లో అయితే మాత్రం గణపతి పప్ప కూర్చున్నది. అసలు నాకైతే ఇంత పెద్ద పెద్ద గణపతి పప్పలు ఫస్ట్ టైం అంటే నేను ఇక్కడ చూస్తున్నా. మన బౌరే ఆర్ట్స్లో వాళ్ళు ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, కానీ నేను చూసిన ఫస్ట్ టైం కాబట్టి నాకైతే మాత్రం అసలు ఇక్కడే ఉండిపోబుద్ది అవుతుంది. చూడండి ఈ గణపతి పప్ప ఫేస్ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందంటే. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప అని చూసుకున్నట్టయితే మాత్రం గణపతి పప్ప మంచిగా ఇట్లా 4 hands గణపతి పప్ప అని చూడండి చాలా బాగుంది గణపతి పప్ప మాత్రం. మన
అయితే ఎక్సలెంట్. బాడీ కలర్ కూడా అయిపోయింది. ఇంకో గణపతి పప్ప దగ్గర అయితే చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టు అయితే కూడా 4 హ్యాండ్స్ గణపతి పప్ప చూడండి. ఒక చేతిలో వచ్చేసి త్రిశూలం, ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు గొడ్డలు అయితే ఉంటుంది కదా. ఈ గణపతి పప్ప హైట్ కూడా వచ్చేసి మనకైతే ఇక్కడైతే మాత్రం భారీ గణపతి పప్ప ఉన్నాయి. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ హైట్ చెప్పలేను, ఎందుకంటే ఇక్కడ మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అది ఇంకా బ్యాక్గ్రౌండ్ పెట్టినాక ఇంకెంత హైట్ పోతుంది అని మాత్రం మనకు తెలియదు, కాబట్టి మనం ఎక్కువ హైట్ అయితే చెప్పాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప చూడండి, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ గణపతి పప్ప కూడా సాల్డ్ అవుట్. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణపతి పప్ప కూడా చూసుకున్నట్టయితే సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇప్పుడు ఇంకో గణపతి పప్ప మాత్రం అన్ని ఆల్మోస్ట్ నేను చెప్పినట్టే మాత్రం అన్ని ట్యాగ్స్ అయితే పెట్టేసి ఉండేది చెప్పింది. చూడండి, బుక్కుడు అని చూసింది కదా. ఇక మనకు బుకింగ్ లేని గణేష్లు ఏమేమి ఉన్నాయిందని మాత్రం చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం చూసుకున్నట్టయితే మనకు త్రిశూలాన్ని ఈ విధంగా మంచిగా పట్టుకుని ఉండడం జరిగింది. చూడండి ఈ గణపతి పప్ప. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ చాలా దగ్గర ఉన్నాయి గణపతి పప్పలు, కాబట్టి మీకు ఫాస్ట్ అయితే నేను కొంచెం చూపిస్తున్నా. జర హైట్స్ పరంగా అంటే ఇక అన్నతో మీకు చెప్పినా కదా మాట్లాడడం. కాకపోతే నాకైతే ఒక యూనిక్ మోడల్ అనిపించింది గణపతి పప్ప. నేనైతే ఫస్ట్ టైం ఇంతమంది అమ్మవార్లు అయితే ఉండడం చూసుడు, అంటే అమ్మవార్లా మరి ఏంటి మాత్రం మీకు అన్నతో అయితే మాట్లాడిస్తా. చూడండి, ఒకటే గణపతి పప్పకు ఇంతమంది చూడండి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ కూడా నా 2024లో ముంబై మోడళ్లలో నాకు చాలా నచ్చిన గణపతి పప్ప అంటే ఇదే అని మీకు వేరే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నా ఫేవరెట్ గణేష్ మహారాజ్ మన గణేష్ పప్ప వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు 6 హ్యాండ్స్తోని 3 ఫేసెస్తో అయితే ఉండడం జరిగింది. చూడండి, అంటే ఇంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి గణపతి పప్ప. మన బాడీ కలరింగ్ అయినాక. అండ్ అలానే ఇంకో యూనిక్ మోడల్, ముంబై మోడల్స్లలో కొంచెం యూనిక్ ఉండాలి అని అన్న మాత్రం ఒకటి స్పెషల్గా అయితే చేయడం జరిగింది గణపతి పప్ప. చూసుకోవచ్చు. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మొత్తం గదలు బ్యాక్గ్రౌండ్లో. అండ్ అలానే మనకు జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ రూపంలో టైప్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే హనుమాన్ ఉన్నాడు అక్కడ, కాబట్టి జై శ్రీరామ్ అని మాత్రం టైప్ చేయండి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప కూడా సేమ్ గా ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప కూడా 4 హ్యాండ్స్. ఈ గణపతి పప్పకు ఇక్కడ చూసుకుందాం, చాలా భారీ గణపతి పప్ప. నాకు తెలిసి అయితే మాత్రం ఈ గణపతి పప్పనే కావచ్చు, మొత్తం షెడ్ లో మాత్రం టోటల్ గా చాలా భారీ. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణపతి పప్ప ఏంటంటే మన నంది వచ్చేసి నంది పైన గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది. మించు ఈ నంది ఎంత హైట్ ఉన్నాయంటే దగ్గర ఒక 7 to 8 feet వరకు నంది హైట్ ఉండడం జరిగింది. చూడండి, ఆల్మోస్ట్ ఇది గణపతి పప్ప కూడా బుకింగ్ అంట. మరి ఈ గణపతి పప్ప మాత్రం ఎవరితో తెలియదు నాకైతే. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు 4 హ్యాండ్స్ రావడం జరిగింది. చూడండి, చూసింది కదా. ఇక మొత్తం కట్టెలు అయితే కట్టేసి ఉన్నాయి, ఎందుకంటే మనకు బాడీ కలర్ గిట్లా మన పంచ గిట్లా డిజైన్స్ ఐస్ గిట్లా ఇంకా డ్రా చేయాలి కదా, దానికోసం అయితే మాత్రం కట్టెలు తెప్పలేదు. చూద్దాం ఇంకా ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయిందని. ఇక్కడ చూసుకున్నట్టయితే గణపతి పప్ప మాత్రం స్టాండింగ్ పొజిషన్లో మన గ్లోబ్ పైన మరి ఉండడం, కాలు పెట్టుకొని అయితే చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఆ గణపతి పప్ప చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్. ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే కూడా 4 హ్యాండ్స్. చూసింది కదా, ఇది మొత్తం సింహాసనము. మొత్తం సింహాసనం పైన మాత్రం ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడైతే మీకు చూపిస్తాను. ఇంకా బయట మాత్రం ఇంకా గణపతి పప్పలు అనేది ఇంకా చాలా చేస్తున్నారన్న. మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్ గణపతి పప్ప మన చూసింది కదా, ఎంత భారీ గణపతి పప్పలు అయితే అంటారు. ఇంకో గణపతి పప్ప చూడండి, ఇక్కడ మేకింగ్ అయితే ఉంది. మనకు శంఖం పైన గణపతి పప్ప స్టాండింగ్ పొజిషన్లో. అండ్ అలానే 6 హ్యాండ్స్ గణపతి పప్పకు. ఇక్కడ షెడ్లో మాత్రం ఇంకా వర్క్ అనేది, ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఎందుకు రీసెంట్గా మాత్రం ఇంకా జాయింటింగ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాయంట. ఎందుకంటే ఇంకా చక్రం గిట్లా ఇంకా కొన్ని గణపతి పప్పలకు ఇంకా చక్రాలు గిట్లా కాలేదు, దానికోసం ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు.
చూద్దాం ఇంకా ఏమేమి గణపతి పప్పాలు ఉన్నాయి దాన్ని మాత్రం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ షెడ్ లో మాత్రం మొత్తం భారీ గణపతి పప్పాలు చూసింది కదా. గణపతి పప్పాలు అనేది సింహాసనం పైన బ్యాక్గ్రౌండ్ తో అయితే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా డిజైనింగ్ చాలా వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మాత్రం మన గణపతి పప్పకు మాత్రం 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు గణపతి పప్ప. ఇక్కడ ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి పప్పకు వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు 6 హ్యాండ్స్ అండ్ అలానే ఒక గణపతి పప్పని చూసుకున్నట్టయితే ఒక చేతిలో మనకు దంతం పట్టుకొని అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కలరింగ్ వర్క్స్ అనేది ఎంత ఫాస్ట్ గా అయితే చూడండి చూసుకోవచ్చు. మనకు మొదకైతే గణపతి పప్ప అయితే పట్టుకొని ఉండడం జరిగింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బౌరే ఆర్ట్స్ లో అయితే ఉండడం జరిగింది. మన అన్న ఉమేష్ అన్నతోనైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మనకు బాడీ కలరింగ్ అయితే కావడం జరిగింది. ఇంకా పంచ ఇంకా ఎప్పుడు అవుతుంది. అండ్ అలానే మనకు ఎన్ని గణపతులు చేయడం జరిగింది ఇక్కడ. ఇంకా ఎన్ని గణపతులు మాత్రం బుకింగ్ కావడం జరిగింది. ఏంటిది ఇంకా ఎన్ని గణపతులు అయితే ఉన్నాయి, ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా అన్న మన ఉమేష్ అన్నతోనైతే మాత్రం నేను మొత్తం మీకు టోటల్గా అప్డేట్ అయితే ఇప్పిస్తా. అండ్ అలా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇప్పిస్తాను. మీకు ఒకవేళ మనకు ఇక్కడ గణపతి పప్ప నచ్చితే మాత్రం తప్పకుండా వచ్చి ఇక్కడ బుక్ చేసుకోండి. అండ్ అన్న రామ్ అన్న ఉమేష్ అన్న చాలా రోజుల తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు బాడీ కలరింగ్ అయితే కావడం జరిగింది. పంచ ఇట్లా ఇంకెప్పుడు వర్క్ అయితే ఇంకొక 1 వీక్లో పంచ కూడా స్టార్ట్ అయింది. మ్యాక్సిమం కంప్లీట్గానికి వచ్చింది. ఇంకా కొన్ని చిన్న వర్క్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా వితిన్ ఒక 2 వీక్స్లో మొత్తం రెడీ అయింది. ఫస్ట్గా వచ్చేసి అన్న ఒకటి ఏంటంటే మన ఎగ్జాక్ట్ ప్లేస్ నేను గూగుల్ మ్యాప్ ద్వారా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు అది లొకేషన్ అనేది ఎట్లా రావాలి, ఎట్లా వస్తే మనకు ఈజీగా అవుతుంది అని ఒక్కసారి మీరు చెప్తారా? ఇక్కడ గట్కేసర్ చౌరస్తా ఉంది, అవుటర్ రింగ్ రోడ్. ఆ నుంచి సర్వీస్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ పవర్ గ్రిడ్ అని ఉంది. పవర్ గ్రిడ్ పక్కనే మన అవుట్లెట్ ఉంది. చాలా ఈజీవే, తొందరగా దొరుకుతాయి. 1.5 కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి. సరే, ఈ మొత్తం ముంబై మోడల్లో ఎన్ని గణపతులు చేయడం జరిగిందని? నేను 70 విగ్రహాలు చేయబడ్డాను. 70 చేసి అంటే దాని లోపల ఒక 50-60 బుకింగ్ కూడా అయింది. ఓన్లీ ఒక 10 విగ్రహాల దగ్గర అవైలబుల్. అచ్చా. అండ్ అన్న ఒక్కటి ఏంటంటే ఏమన్నా యూనిక్ మోడల్స్లో ఇప్పుడు ముంబై మోడల్ అంటే యూనిక్ ఉంటుంది. ఇంకా ఏమన్నా యూనిక్ గా ఏమన్నా డిఫరెంట్ గణపతి పప్పలు మన దగ్గర ఉన్నాయా? యూనిక్ అంటే ఇప్పుడు ఎవరి ఇయర్ ఉన్నదే విగ్రహం అదే ఉంటాయి కదా, మళ్ళీ కొత్తగా చేయలేము. ఉన్నాయి మన డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కొత్త అంటే కాన్సెప్ట్ తోటి ఉన్నాయి అన్నమాట. అదే చాలా మటుకు అన్ని బుకింగ్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి అవైలబుల్. ఎందుకంటే మన దగ్గర ఎన్ని హైట్ల గణపతుల నుంచి ఎన్ని హైట్ల వరకు గణపతులు ఉన్నాయి? 10 ఫీట్ల నుంచి నా దగ్గర 25 ఫీట్ల వరకు అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా కొన్ని బుకింగ్ అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి అవైలబుల్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ కొంచెం మీరు ఏమైనా చెప్పదలుచు? ఏం లేదు, ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, 10 విగ్రహాలని. అవి కూడా ఈ సాటర్డే సండే కూడా ఇయర్ రేపట్లో ఉంది కదా, అది తొందరగా వచ్చి బుకింగ్ చేసుకుంటే బెటర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అన్నకి ఏంటంటే కొంచెం చాలా పని ఉన్నా కూడా నా కోసం కొంచెం టైం ఇచ్చి మీకు అయితే మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. తప్పకుండా మాత్రం ఉమేష్ అన్న కూడా మంచి సపోర్ట్ చేయండి. ఆ 10 విగ్రహాలు కూడా మన సంతోష్ బ్లాగ్స్ నుంచి బుక్ అయిపోవాలని నేను అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్ లో మనకు సిద్ధి బుద్ధి అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. చూడండి, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ గణపతి పప్ప కూడా సేమ్ మన బాడీ కలర్ అనేది మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూడండి, ఈ గణపతి పప్పకు వచ్చేసి 4 హ్యాండ్స్. అండ్ చూడండి, చేతి కూడా ఎంత బాగుంది అంటే ఫినిషింగ్ వర్క్ ఎక్సలెంట్. ఇక్కడ చూసుకుందాం. కొంచెం గణపతి పప్ప మాత్రం స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. గణపతి పప్ప చూడండి, ఇక్కడ మొత్తము అసలు బయట కూడా మనకు స్టెప్స్ నుంచి ఇట్లా దిగుతూ ఉండేటట్టు మన గణపతి పప్పను అట్లా అయితే మాత్రం వాళ్ళు చేయడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో చూపెడదాం అనుకుంటే ఏమైపోయిందంటే అక్కడ మనకు కవర్ అనేది అడ్డున్నది. దానికోసం అయితే మనకు ఆ గణపతి పప్ప చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు. మొత్తం స్టాండింగ్ పొజిషన్ లో గణపతి పప్పలు అనేది ఏ రేంజ్ ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. అసలు ఎగ్జామ్ ఉన్నాయి గణపతి పప్పలు మాత్రం. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ఉమేష్ అన్నతో కూడా మాత్రం మొత్తం అయితే మీకు అప్డేట్ అయితే ఇప్పించాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం
తప్పకుండా ఫాలో చేయండి. అండ్ వరంగల్ గణేష్ ఐడల్స్ అని చెప్పాను కదా, అది కొంచెం ఎడిట్ చేశాను, సంతోష్ వ్లాగ్స్ అని పెట్టాను. ఓకేనా, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.